హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోకి సొరకాయ పుల్లగూర అయితే చేస్తూ ఉన్నానండి. మొన్న అహోబిలంకి అయితే వెళ్ళాను కదా, మా పిన్ని పెట్టించింది 2 సొరకాయలు వరి గెట్లకు కాసినాయని చెప్పేసి 2 సొరకాయలు అయితే పెట్టి పంపించింది. సొరకాయ పుల్లగూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ సొరకాయ పుల్లగూర అయితే. మామూలుగా బెండకాయ పుల్లగూర మాత్రమే, బెండకాయలకు బదులు ఇలా సొరకాయలు అయితే వేసుకొని చేసుకుంటూ ఉంటారు. నేను ఒక మీడియం సైజు సొరకాయని తీసుకొని ముక్కలా కట్ చేసుకొని అందులో మన రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ 3 ఆనియన్స్ సన్న ముక్కలుగా, అలాగనే టమాటాలు ఒక 3-4 వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, అలాగనే కొద్దిగా చింతపండు పిచ్చ వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయండి. వాటర్ అంతా కూడా మనకు విజిల్ వచ్చేటప్పుడు కింద పడిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, 3-4 విజిల్కి నాకు చాలా చక్కగా ఉడికిపోయిందనమాట ఈ సొరకాయ కూర అనేది. ఇంకా ఇప్పుడు మనకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా పప్పు గుత్తి పెట్టేసి బాగా మెత్తగా చేసేసుకోవాలి సొరకాయ పుల్లగూర అనేది. అటు సైడ్ అయితే రాగి సంగటి అయితే చేస్తూ ఉన్నానండి. రాగి సంగటికి అయితే పెట్టేశాను. ఎలాగనో సొరకాయ పుల్లగూర చేస్తున్నాను కదా అని రాగి సంగటి చేస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే రైస్ పెట్టేద్దాం అనుకున్నానండి, కాకపోతే ఇంకా ఎండలకు మంచిది కదా అని చెప్పేసి రాగి సంగటి అయితే పెట్టేశాను పక్కన అయితే. ఇంకా ఇక్కడ సొరకాయ పుల్లగూర ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. నార్మల్ పోపు, మన పప్పులో పోపు ఎలా వేసుకుంటామండి, ఆనియన్స్ వెల్లుల్లి 2 అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగనే వెల్లుల్లిని కూడా సన్న ముక్కలుగా కట్ వేసుకొని దోరగా వేయించేసుకొని మనం ఈ సొరకాయ పుల్లగూరని అందులో వేసేసుకోవాలి. ఇంకా సొరకాయ పుల్లగూర అనేది రెడీ అయిపోయింది. సంగటికైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మంట పెట్టేశాను. సంగటి కూడా రెడీ అవుతుంది మనం తినేసరికి. రాగి సంగటి ఇంతకుముందు షేర్ చేశానండి, ఇప్పుడేం షేర్ చేయలేదన్నమాట. వంట అంతా నార్మల్గా 10 ఆ టైం కల్లా ఫినిష్ చేసుకున్నానండి. మార్నింగ్ స్కూల్ కదండి, పిల్లలు మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి తొందరగానే పని అయిపోయిందనమాట. పని అయిపోయిన వెంటనే నేను ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ క్లీనింగ్ సెక్షన్ స్టోర్ రూమ్ అయితే ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నానండి. స్టోర్ రూమ్లో ఎక్కడ పెట్టినటువన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఈ ఎర్రగడ్డల మూట అయితే మొన్న పొలతలకు వెళ్ళాను కదండి, నిన్న వీడియోలో షేర్ చేశాను కదా. పొలతల నుంచి వస్తూ ఉంటే దారిలో అమ్ముతూ ఉంటే మేము తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 60 కేజీల, అదే 50 కేజీల బస్తా అనమాట. 50 కేజీల బస్తా వచ్చేసి 700 పడింది అనమాట మాకు మూట వచ్చేసి. కాబట్టి తక్కువ ధరకే వస్తున్నాయి కదా, తీసుకుందాంలే, ఒక మూట తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకొచ్చిన వాటిని అన్నిటినీ మనం స్టోర్ చేసుకోవాలంటే నీట్గా పెట్టేసుకోవాలి కదండి. కాబట్టి నీట్గా చేసేసి స్టోర్ చేస్తూ ఉన్నాను. స్టోర్ రూమ్లో అయితే ఇది ఖాళీగా ఉంటుంది కదా, ఇక్కడ వేస్తే మనకు కొంచెం ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆరబోయడానికి అయితే అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను స్టోర్ రూమ్ అయితే. ఈ స్టోర్ రూమ్లో మేము స్టోర్ రూమ్ కొంచెం లోపలికి ఉంటుందండి. ఈ స్టోర్ రూమ్లో ఇంకా పాత సామాన్లు, మేము ఏమన్నా శనగపప్పు, శనగలు, ఇలాంటి మినుములు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు కదా, మా బంధువుల వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు. లేదంటే మేము కొనుకొచ్చుకునేవన్నీ కూడా ఇలా ఈ స్టోర్ రూమ్లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. ఆ బస్తాలన్నీ కూడా అవే అన్నమాట. ముందుగా మినుములు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగనే తెల్ల శనగలు ఉన్నాయండి మూటలలో, చిన్న చిన్న మూటలలో. అవన్నీ కూడా బయట ఆరబోసొచ్చాను ఎండలో అనమాట. ఇలా ఎండలు పెట్టినప్పుడు మనం ఎండలో వేసుకుంటే అవి కొంచెం పురుగు పట్టకుండా ఉంటాయని చెప్పేసి అవన్నీ కూడా ఎండలో ఆరబోసొచ్చాను. ఇంకా ఇప్పుడు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను స్టోర్ రూమ్ అంతా పైన అంతా ఫస్ట్ బూజంతా దుడిపేశానండి. బూజంతా దుడిపేసిన తర్వాత ఇంకా పైన సెల్ఫ్ను అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ బండ అంతా నీట్గా తుడిచేసి పైన పెట్టాల్సినవన్నీ పైన పెట్టేస్తూ ఉన్నాను. ఈ కుక్కర్ వచ్చేసి పెద్ద కుక్కర్ అండి. ఈ కుక్కర్ని ఎక్కడ పెట్టినా మాకు కొంచెం అడ్డంగా ఉందని చెప్పేసి ఇలా స్టోర్ రూమ్లో అయితే ఒక పక్కన పెట్టేశాము. ఈ కుక్కరు 10 లీటర్ల కుక్కర్ అనమాట. ఎప్పుడన్నా తలకాయ కూర 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకున్నప్పుడు వీటిలో ఉడకబెట్టేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ అన్నీ తీయాల్సినవన్నీ తీసేసి పెట్టాల్సినవన్నీ పెట్టేసి దుమ్ము తుడిచేసి పైన పెడుతూ ఉన్నానండి.
ఇలా స్టోర్ రూమ్ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి. మనం అక్కర్లేనివన్నీ వాటిలో పెట్టుకుంటూ మనం అదే ఏమన్నా ఆరబోసుకోవాల్సినవన్నీ కూడా అక్కడ ఆరబోసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి స్టోర్ రూమ్ అయితే. మనము స్టోర్ రూమ్లో ఎప్పుడూ గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా మనం పెట్టి ఉంటాం కదా, అవన్నీ పురుగు పట్టకుండా, అలాగనే గాలి వెలుతురు వస్తే స్టోర్ రూమ్ అనేది కొంచెం అన్ని సామాన్లు పెడతాం కాబట్టి కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ కిటికీ అయితే పెట్టించాము. పైన సెల్ఫ్ అంతా క్లీన్ చేశాను కదండి, కింద సెల్ఫ్ కూడా అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. క్లీన్ చేసేసి ఇంకా అక్కడ పెట్టాల్సినవన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. అక్కరకు రాని అల్యూమినియం డబ్బాలు కూడా ఇందులో పెట్టేస్తూ ఉంటానండి. అల్యూమినియం వాడడం వల్ల కొంచెం హెల్త్కి మంచిది కాదు అంటూ ఉంటారు కదా, కాబట్టి అల్యూమినియం డబ్బాలన్నీ పక్కన పెట్టేశామండి. ఇవే కాదండి, అల్యూమినియం డబ్బాలు పెద్ద పెద్ద సైజులు కూడా ఉన్నాయి. ఆ సైజులన్నీ అటవ మీద పెట్టేశాము. అవన్నీ కూడా అల్యూమినియం డబ్బాలు అని చెప్పేసి మా వారు అసలు వాడకూడదని చెప్పేసి పైన అటవ మీద పెట్టేశాను అనమాట. ఇంకా కొన్ని వీళ్ళ చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇక్కడ అన్నీ సర్దేసిన తర్వాత అన్నీ పెడుతూ ఉన్నానండి. తుడిచేసిన తర్వాత ఒక చిన్న గంపలాగా ఉంది చూడండి, ఆ గంపలో అయితే మా అత్త ఇంకా ఎప్పుడన్నా రిపేర్కి వచ్చిన సామాన్లు, అలాగనే మా స్క్రూ డ్రైవర్లు, కటర్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కటర్లు అవన్నీ చిన్న గంపలో అయితే వేసి పెట్టిందండి. ఎప్పుడన్నా ఏదన్నా మనం కావాలనుకున్నప్పుడు ఆ గంపలో మనం వెతుక్కుంటూ ఉంటామని చెప్పేసి గంపలో పెట్టేసిందనమాట. మామూలుగా అయితే ఈ స్టోర్ రూమ్ కూడా వంట రూమ్ లాగే ఉండేదండి. కాకపోతే మా అత్త పెద్దగా ఉంది కదా వంట రూమ్ అని చెప్పేసి మధ్యలో గోడ పెట్టేసి స్టోర్ రూమ్ లాగా చేసేసింది. స్టోర్ రూమ్లో అయితే అన్నీ ఏదైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, మళ్ళీ సంచులు ఇవన్నీ ఎక్కడెక్కడ అంటే పెట్టేస్తే బాగా కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి ఇలా స్టోర్ రూమ్ అయితే చేసేసింది. కింద సెల్ఫ్ కూడా అంతా నీట్గా ఊడ్చేసి అంతా తుడిచేసానండి. ఇంకా అక్కడ పెట్టాల్సినవన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. చిన్న చిన్న బస్తాలు అయితే ఉన్నాయండి, ఆ బస్తాలను కూడా అక్కడే పెట్టేయాలని చెప్పేసి నేను అంతా తుడుస్తూ ఉన్నాను. ఇంకా కిటికీ ఉంది కదండి, కిటికీని కూడా కొంచెం క్లీన్ చేద్దాము, అక్కడ కూడా దుమ్ము పట్టేసిందని చెప్పేసి కిటికీని అంతా క్లీన్ చేసేసి వాటికి గొల్లలు అయితే పెడుతూ ఉన్నాను. ఎందుకంటే గాలి వెలుతురు ఉంటే మనకు మంచిది కదా స్టోర్ రూమ్లో అని చెప్పేసి. స్టోర్ రూమ్ అయితే చాలా చిన్నదండి, అంతే ఒక మనిషి వెళ్ళే మాదిరిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను పెట్టే బస్తాలన్నీ కూడా మా చెల్లెలు పంపించింది. ఫస్ట్ పెట్టిన బస్తా శనిగేలు అండి, ఆ శనిగేల బస్తా అయితే పెట్టేశాను అక్కడ. ఇంకా ఇక్కడ జొన్నలు అయితే పెట్టించింది అనమాట. ఒక 25 కేజీల జొన్నల బస్తా అయితే వేసిచ్చింది. ఆ జొన్నల బస్తాను కూడా అక్కడే పెట్టేయాలని చూస్తూ ఉన్నాను. పెద్దది కావడం వల్ల అసలు పెట్టడానికి వీలుగా కుదరలేదండి. అందులోనూ సెల్ఫ్ అనేది చిన్నగా ఉంది, అసలు కూర్చోడం లేదనమాట సంచి అనేది వాటి మీద. నేను ఫస్ట్ పెట్టేశానండి, మళ్ళీ పడిపోయింది అనమాట. పడిపోయినా మళ్ళీ పెట్టానండి, మళ్ళీ తర్వాత నీట్గా పెట్టేశాను. బాగా కూర్చునేటట్టుగా పెట్టడం వల్ల బాగా నిలబడుకుందండి. తర్వాత ఇంకా చిన్న సెల్ఫ్ అంతా నీట్గా క్లీన్ చేశాను కదండి, ఇంకా అంతా నీట్గా ఊడ్చుకుంటూ చూడండి పడిపోయింది అనమాట. మళ్ళీ పెట్టడానికి ట్రై చేశానండి. 25 కేజీల బస్తా కాబట్టి కొంచెం పెట్టడానికి చాలా కష్టంగా ఉందండి. అందులోనూ మనం ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళ దగ్గర ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది, శక్తి తక్కువగా ఉంటుంది కదా. అందులోనూ మనకు సిజరీన్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం శక్తి తక్కువగా ఉంటుంది. ఎలాగోలా మళ్ళీ కూర్చోబెట్టేశానండి ఆ బస్తానైతే. ముందు మనము కింద అడుగు భాగం బాగా కూర్చుందంటే బస్తా అంతా నీట్గా కూర్చుంటుందండి. కాబట్టి బస్తా అంతా నీట్గా కూర్చునేటట్టుగా పెట్టేశాను. తర్వాత అంతా ఊడ్చుకుంటూ వస్తూ ఉన్నానండి. చాలా చిన్నదండి మా స్టోర్ రూమ్ అయితే. అసలు ఒక మనిషి పట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాగనే దాంట్లోనే అన్ని సామాన్లు అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ కసు ఊడ్చేసి ఎర్రగడ్డలు అయితే పరుద్దాం అనుకుంటున్నానండి. ఎర్రగడ్డల్ని మనం అలానే పెట్టేస్తే అవి కుళ్ళిపోయి అలాగనే కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి, అవన్నీ కుళ్ళిపోయి చెడిపోతాయని చెప్పేసి ఇలా పడుద్దామని చెప్పేసి అంతా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఈ బస్తాలు వచ్చేసి బియ్యం బస్తాలు అనమాట. బియ్యం బస్తాలు ఇంకా ఒక పెద్ద స్టూల్ ఉంది, ఆ స్టూల్ మీద అయితే పెట్టేసుకుంటూ ఉంటాము. కింద పెట్టేస్తే మళ్ళీ తేమ అంతా తగులుతూ ఉంటుంది కదా బండలు దుడిచినప్పుడల్లా, కాబట్టి అటు ఆ స్టూల్ మీద పెట్టేస్తే బాగుంటుందని
చెప్పేసి మేము అలా స్టూల్ మీద అయితే పెట్టేస్తూ ఉంటాము. తేమ తగిలితే బియ్యంకి పురుగు పట్టేస్తాయండి తొందరగా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాము. మనము అన్నీ బయట నుంచి డబ్బులు పెట్టి తెచ్చుకోవడం కదండి, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియాలన్నమాట. అప్పుడే మనకు సంసారం అనేది వృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, అన్నీ చెడిపోయాయి, అవన్నీ ఏం పనికొస్తాయి? డబ్బులంతా వేస్ట్ అయిపోతుంది. సంసారము కొంచెం అలా చేస్తున్నప్పుడల్లా కొంచెం డబ్బులు అయితే ఖర్చు అయిపోతుంది, సంసారం కూడా ఎక్కిరాదు కదండి. కాబట్టి తెచ్చుకున్న వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలన్నమాట. తెచ్చుకోవడమే కాదు, అంతా కసువు చేశాను కదండి. అంతా కసువు చేసిన తర్వాత అయితే కింద న్యూస్ పేపర్లు అయితే పరుస్తూ ఉన్నాను. ఎందుకంటే న్యూస్ పేపర్లు చెప్పాను కదా, ఎరగడలన్నీ పరిచేయాలి, అవన్నీ కుళ్ళిపోతాయి అని చెప్పేసి ఇలా స్టోర్ రూమ్లో ఒక మూలన వేస్తే ఆరిపోతూ ఉంటాయి కదా. అలాగనే మాకు వెలుతురు గాలి బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వేస్తూ ఉన్నాను. వేయడానికి నేను ఇక్కడ న్యూస్ పేపర్లు అన్నీ పెట్టేస్తూ ఉన్నాను. న్యూస్ పేపర్లో వేస్తే కొంచెము మట్టి పన్నా కూడా అంత నీట్గా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్లు అయితే వేస్తూ ఉన్నాను. న్యూస్ పేపర్ వేసేది కనిపించడం లేదండి, కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. న్యూస్ పేపర్లు అయితే అన్నీ పరుస్తూ ఉన్నాను. చాలా న్యూస్ పేపర్లు అయితే పరిచానండి. ఎందుకంటే కింద నుంచి తేమ అవన్నీ ఉంటాయి కదా, బండ్లు తుడిచినప్పుడు తేమ అంతా వస్తుంది కాబట్టి న్యూస్ పేపర్లు అయితే దండిగా వేసానండి. దండిగా వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్. చూడండి, ఎర్రగడ్డలు అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను. ఎర్రగడ్డలు అన్నీ వేయడం లేదండి, మూట అరమూట మాత్రమే వేశాను. మిగతా అరమూట వచ్చేసి వేరే వాళ్ళకు మాకు తెలిసిన వాళ్ళు తీసుకుంటామని చెప్పేస్తే వాళ్ళకు అమ్మేశామన్నమాట. హాఫ్ మట్టుకు వేసేసి హాఫ్ అలానే పెట్టేశాను. వాటిని తీసుకురావడం కూడా చాలా కష్టం అనిపించిందండి, చాలా బరువుగా ఉన్నాయన్నమాట. అందులోనూ ఎర్రగడ్డలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి చాలా బరువు అనిపించింది అనమాట. ఇంకా ఎలాగోలా తీసుకొని వచ్చి నేను ఇక్కడ వేసేస్తూ ఉన్నాను. కొన్ని మాత్రమే వేసానండి, అంటే పరిచేసాను అనమాట. కొన్ని అలానే పెట్టేశాను. మా మామయ్య వేరే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేస్తే పక్కన పెట్టేశానండి. అయినా ఎర్రగడ్డలు చెడిపోయేటి కాబట్టి ఉండించుకునే పర్వాలేదండి, కాకపోతే వేరే వాళ్ళు అడిగినారు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నాము. ఎర్రగడ్డలు ఎన్ని రోజులున్నా మనకు సంవత్సరం ఉన్నా చెడిపోవంటండి, ఆరబెట్టుకుంటూ ఉంటే మనం కుళ్ళిపోకుండా. కాబట్టి మూట మాత్రం వేసుకొని వచ్చాము. కాకపోతే మామయ్య వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేస్తే ఇచ్చేస్తూ ఉన్నాము. చాలా తక్కువ ధరకైతే వచ్చేసాయండి. అంటే మూట 700 కదా, ఇప్పుడు తగ్గినాయి కదండి ఎర్రగడ్డలు అనేవి, కాబట్టి మేమైతే తీసుకొని వచ్చాము. ఎర్రగడ్డలన్నీ కూడా పర్చేసి లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా బయట అన్నీ కూడా పర్చేసాను కదండి, అదే ఆరబెట్టేశాను కదండి. మినుములు, తెల్ల శనగలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అన్నీ ఇలా ఎండలో అయితే ఆరబోసానండి. ఆరబోసిన వాటిని మళ్ళీ ఇలా స్టోర్ చేసుకుందామని చెప్పేసి గిన్నెలన్నీ కూడా కడిగేసి బాగా తుడిచేసి ఎండలో ఆరబెట్టేశానండి. స్టోర్ రూమ్ అయితే అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. నాకు స్టోర్ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి 1 గంట టైం అయితే పట్టిందనమాట. ఇంకా గంట టైంలో అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చూపించాను కదా, మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ స్కూల్ కదండి పిల్లలకు నడిచేది. బాబు అయితే మార్నింగ్ స్కూల్ కాబట్టి తొందరగా వస్తారనమాట. పాపకైతే మార్నింగ్ స్కూల్ ఏమీ లేదు. పాపకు సాయంత్రం వరకు స్కూల్ ఉందన్నమాట. బాబు ఒక్కడున్న మాకు ఇంట్లో అల్లరనమాట. అసలు చెప్పిన మాట విన్నాడు, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటూ ఉంటాడు, ఎప్పుడు టీవీ చూడాలనిపిస్తూ ఉంటుంది వాడికి. అసలు టెన్షన్, అసలు ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తూ ఉన్నాడనమాట. ఎలాగోలా వాడిని అయితే పట్టుకుంటూ ఉన్నాం మేమైతే ఈ ఎండల కాలం అంతా. ఇంకా మధ్యాహ్నం అంతా అలా గడిచిపోయింది. ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ ఊతప్పం అయితే వేస్తూ ఉన్నానండి. ఈ ఊతప్పము చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి పిల్లలు. దోసపిండి ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఏం చపాతీలే, ఎప్పుడు చపాతీ వేడిగా కదా అని చెప్పేసి ఇలా ఊతప్పం దోశ అయితే వేస్తూ ఉన్నాను. ఊతప్పం దోశను ఇంతకుముందు అయితే షేర్ చేశానండి. అప్పుడప్పుడు ఇలా దోసపిండి మిగిలినప్పుడు, అలాగనే చపాతీ ఎక్కువగా తిననప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. ఊతప్పం కానీ ఏదన్నా దోశ కానీ వేస్తూ ఉంటాను సాయంత్రం పూట కూడా. ఉగాది అయితే వస్తుంది కదండి, ఉగాదికి అయితే ఇల్లంతా క్లీన్ చేయాలండి. అసలు ఎప్పుడు క్లీన్ చేయాలా ఏంటి అని ఆలోచనలోనే పడిపోయాను అనమాట. నెక్స్ట్ వీక్ అంతా ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఉండిపోయాను అనమాట. మండే కాక నెక్స్ట్ మండేనే కదా ఉగాది అనేది మనకి, కాబట్టి తొందరగా క్లీన్ చేసుకోవాలండి. అందులోనూ పీరియడ్ ఉందన్నమాట మధ్యలో. పీరియడ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్ ఉగాది పండుగకు దగ్గరగా ఉందన్నమాట. మళ్ళీ నేను పీరియడ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ అంతా ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకోవాలి. డిన్నర్లోకి ఊతప్పం కదండి, ఊతప్పం అయితే పిల్లలకైతే వేసిచ్చాను అనమాట. వేసిస్తూ ఉన్నాను, వాళ్ళు తింటూ ఉన్నారు. ఊతప్పం కానీ చపాతీ కానీ వద్దని కూడా తింటూ ఉంటారండి. జొన్న రొట్టె చేస్తే మాత్రం మా పిల్లలకి నోట్లో దిగదనమాట. జొన్న రొట్టె తినరా, మంచిది, ఎంకలకు మంచిది, అలాగనే పండ్లకు మంచిది మనం నములుతూ ఉంటే అని చెప్తే అస్సలు తినరండి. నేనే బలవంతంగా పెట్టేస్తే తింటూ ఉంటారనమాట జొన్న రొట్టె అనేది.
మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? జొన్న రొట్టె అనేది తింటారా తినరా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఊతప్పాలు అయితే చెరి రెండు ఊతప్పాలు అయితే వేసిచ్చానండి. లాస్ట్లో నేను ఒకటి ఊతప్పం వేసేసుకొని తినేసాను. రాగి సంగటి అయితే ఉందన్నమాట. రాగి సంగటి మజ్జిగలోకి పెట్టుకొని తింటాలని చెప్పేసి ఊతప్పం అయితే వేస్తూ ఉన్నాను. ఊతప్పాలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తింటుంటే సాఫ్ట్గా వెళ్ళిపోతాయండి నోట్లోకి, కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనూ మనం నెయ్యి ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే తింటూ ఉన్నారు చూడండి. నేను కూడా వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. మా వారైతే రానని చెప్పారండి. ఈరోజు బయట ఏదో మీటింగ్ ఉందిలే, నేను అక్కడే తింటానులే అని చెప్పేస్తే మేము ఊతప్పాలు అయితే వేసుకుంటూ ఉన్నాం. లేదంటే చపాతీ చేద్దామని అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక చపాతీ చేస్తే పిల్లలు తినరని చెప్పేసి నేను ఇక్కడ ఊతప్పాలు అయితే వేస్తూ ఉన్నాను. ఊతప్పాలు వీక్లీ చేస్తూ ఉన్నా కూడా అడుగుతూనే ఉంటారండి, వీక్లీ. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఊతప్పం అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఊతప్పంలోకి నేను ఈరోజు కూర పుల్లగూరతో చేశాను కదండి, ఆ పుల్లగూర ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉందన్నమాట. దోశలో కూడా చాలా బాగుంటుంది అనిపించింది అనమాట ఈ పుల్లగూర అనేది. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.